This conference will now be recorded. ఓకే. సో క్లాస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఐడియా వచ్చేసింది కదా. ఓకే. సో ఇప్పుడు వాటి బేస్ మీదనే మనము వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ప్రిన్సిపల్స్. సో టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓఓపి. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓఓపి. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓఓపి అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్, అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం ఇవన్నీ. సో ఫస్ట్ ఇన్హెరిటెన్స్. సో బేసిక్గా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జావా, పైథాన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దే ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ సి లాంగ్వేజ్ అంటాం జనరల్గా. అంటే సిలో ఉన్న ప్రాపర్టీస్ జావాలో కూడా ఉన్నాయి, రైట్? సో అట్లా అదొక ప్రోగ్రామాటికల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే, ఇప్పుడు మనం నార్మల్గా అరే మీ ఫాదర్ లాగా ఉన్నావు, నువ్వు మీ తాత లాగా ఉన్నావు, సంథింగ్. సో దట్ ఈస్ ఇన్హెరిటెన్స్ ఇన్ బేసిక్ సెన్స్. మరి ఇక్కడ ఇన్హెరిటెన్స్ ఎట్లా అప్లై అవుతుంది అంటే, ఒక క్లాస్లో ఉన్న ఎలిమెంట్స్ ఇంకొక క్లాస్లో ఒక క్లాస్లోని ఎలిమెంట్స్ ఇంకొక క్లాస్లోకి వస్తే వాటిని దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం, రైట్? సో ద క్లాస్, ఇక్కడ మినిమం టూ క్లాసెస్. ఒక క్లాస్ విచ్ విల్ గివ్ ద ప్రాపర్టీస్, ఒక క్లాస్ విచ్ విల్ టేక్ ద ప్రాపర్టీస్. ఒకటి ఇచ్చేది, ఒకటి తీసుకునేది. ఇచ్చేదాన్ని పేరెంట్ అంటాం, తీసుకునేదాన్ని చైల్డ్ అంటాం. సింపుల్ సింపుల్ భాషలో మాట్లాడాలి అంటే, రైట్? ఓకే. ఇంకా టెక్నికల్గా వెళ్ళాలంటే ఇచ్చేదాన్ని సూపర్ క్లాస్ అంటాం, తీసుకునేదాన్ని సబ్ క్లాస్ అంటాం, రైట్? సో ఇచ్చేది పేరెంట్, తీసుకునేది చైల్డ్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అంతే. బట్ లిటరల్గా చెప్పాలి అంటే పేరెంట్, చైల్డ్, బేస్, డిరైవ్డ్, సూపర్, సబ్, ఇట్లా. Is this clear? So what is inheritance? Inheritance is a process of acquiring the properties of one class into another. The class that gives the properties is known as parent class, super class, or base class. The class that takes the properties is known as child class or subclass or derived class. అర్థమైందా? It is a process of acquiring, it is a process of acquiring the properties of one or more classes into one or more classes. That is, in simple words, in simple terms, a class or classes, okay, will give its properties, a class or classes will give its properties, a class or classes will give its properties, okay, and a class or classes will take the properties, will take the ప్రాపర్టీస్ అంటే ఏంటి సార్? ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏవైనా ఏవైనా ఫంక్షన్స్, వేరియబుల్స్ ఏవైనా అవ్వచ్చు. ఇస్ దిస్ క్లియర్? ఓకే. ద క్లాస్ దట్ విల్ టేక్ ద ప్రాపర్టీస్ అండ్ ద క్లాస్ దట్ విల్ గివ్ ద ప్రాపర్టీస్. ఓకే. ద క్లాస్ దట్ గివ్ ద ప్రాపర్టీస్ ఈజ్ సెడ్ టు బి, the class that give the properties, the class that give the properties is said to be a parent class or a super class or a base class. Class that will give the properties ఇచ్చేదాన్ని పేరెంట్ అంటాం, సూపర్ అంటాం, ఆర్ బేస్ అంటాం. Okay. The class
the class that take the property is said to be a child. పేరెంట్ అంటే ఇక్కడ చైల్డ్ అవుతుంది, అక్కడ సబ్ అంటే ఇక్కడ, అక్కడ సూపర్ అంటే ఇక్కడ సబ్ అవుతుంది. రైట్, ఇచ్చే క్లాస్ని పేరెంట్ కానీ సూపర్ కానీ బేస్ కానీ అంటాం. తీసుకునే క్లాస్ని చైల్డ్ కానీ. అర్థమైందా? దిస్ ఇస్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఓకే. We have 4 types of inheritance. 1. Single inheritance. First one ఏంటి? Next, multi-level inheritance. Next, hierarchical inheritance. Final గా multiple inheritance. Right? How many types of inheritance? 4 types. ఏంటవి? Single inheritance, multi-level inheritance, hierarchical inheritance and multiple inheritance. So first single inheritance. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమవుతుందంటే, ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ వన్ పేరెంట్ వన్ చైల్డ్, అంతే. ఓకే, ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వేర్ వీ హ్యావ్ ఏ సింగిల్ పేరెంట్ అండ్ ఏ సింగిల్ చైల్డ్. సింగిల్ పేరెంట్ అండ్ సింగిల్ చైల్డ్ అంటే, సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ అంటే ఒక క్లాస్ ఇచ్చేది, ఒక క్లాస్ తీసుకునేది. సో ఏ ఈస్ కాల్డ్ ద పేరెంట్. పేరెంట్ అనొచ్చు, సూపర్ అనొచ్చు, బేస్ అనొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ చైల్డ్ అనొచ్చు, సబ్ అనొచ్చు, డిరైవ్డ్ అనొచ్చు. గాట్ ఇట్? ఓకే. సో తర్వాత ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వేర్ వీ హ్యావ్ ఎ సింగిల్ పేరెంట్ అండ్ ఏ సింగిల్ చైల్డ్. సో ఆ తర్వాత ఇక్కడ మనం తీసుకున్నట్టయితే వేర్ వీ హ్యావ్ సింగిల్ పేరెంట్ అండ్ సింగిల్ చైల్డ్. సింగిల్ పేరెంట్ సింగిల్ చైల్డ్ ఉంటే కనుక దాన్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఫైన్. ఓకే. తర్వాత every class by default have a single parent class, that is an object class. That is an object class. అంటే మనం ఒక క్లాస్ తయారు చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ ఎంప్లాయీ అని అనుకోండి. సో క్లాస్ ఎంప్లాయీ, జస్ట్ పాస్ అన్నాను నేను. సో వాట్ ఐ సెడ్? పాస్. ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎవరు పేరెంట్ అవుతారు? ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ అయిపోతుంది. ఆబ్జెక్ట్ అనేది ఎవరి పేరెంట్? ఎంప్లాయీ క్లాస్ యొక్క పేరెంట్. ఆబ్జెక్ట్ అనేది ఎవరి పేరెంట్? ఎంప్లాయీ క్లాస్ యొక్క పేరెంట్. అంటే ఇది ప్రతి ఒక్క క్లాస్కి, ఇప్పుడు నిన్న మీరు క్రియేట్ చేసింది సింగిల్ ఇన్హెరిటెన్సే. ఒక ప్రోడక్ట్ అన్నారు, స్టూడెంట్ అన్నారు, రైట్? సో మీరు ఏ క్లాస్ క్రియేట్ చేసినా అది సింగిల్ ఇన్హెరిటెన్స్ కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి క్లాస్కి పేరెంట్ ఎవరు? ఆబ్జెక్ట్ క్లాస్. మీరు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే. ఎస్, ఇస్ ఇస్ క్లియర్? సో దీన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. వాట్ వి కాల్ ఇట్?
సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే సార్, ఇలా కాదు సార్, ఆబ్జెక్ట్ క్లాస్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. సో క్రియేట్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్ అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది పేరెంట్, హెచ్ఆర్. సో హెచ్ఆర్ ఈజ్ అన్ ఎంప్లాయీ. ఇక్కడ హెచ్ఆర్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి? ఎంప్లాయీకి ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి. ఎంప్లాయీకి ఏ ప్రాపర్టీస్ ఉంటాయో హెచ్ఆర్కి కూడా అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఎందుకంటే హెచ్ఆర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. అర్థమైంది లాజిక్? మరి ఈ రిలేషన్షిప్ మనం ఎట్లా మెయింటైన్ చేయాలి సార్ ప్రోగ్రామింగ్ వైజ్ అంటే, ఫస్ట్ ఏ క్లాస్ క్రియేట్ చేసి ఉండాలి కంపల్సరీ? ఎంప్లాయీ ఉండాలి, రైట్? సో ఎంప్లాయీలో ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలి సార్? జనరల్గా ఎంప్లాయీకి ఏమేమి ఉంటాయి? ఎంప్లాయీ ఐడి ఉంటుంది, రైట్? సో ఎంప్లాయీ ఐడి ఓపెన్ చేద్దాం. సో విల్ క్రియేట్ ఏ కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్ ఎట్లా క్రియేట్ చేయాలి? సరే కాంప్లికేట్ చేయదులే. సో డిఎఫ్ డిస్ప్లే సెల్ఫ్, రైట్? సో డిస్ప్లే సెల్ఫ్, ఇక్కడ ఏం డిస్ప్లే చేద్దాము? ప్రింట్ సెల్ఫ్ డాట్ ఈఎన్ఓ, సెల్ఫ్ డాట్ ఈఎన్ఓ. సెల్ఫ్ డాట్ ఈనేమ్, సెల్ఫ్ డాట్ ఈసాప్, రైట్? ఇప్పుడు ఇది పేరెంట్ అంటాను. వాట్ ఐ కాల్ దిస్? I call this as parent. ఓకే. సో ఎంప్లాయీ ఏం ప్రాపర్టీ ఇస్తుంది నాకు? డిస్ప్లే అనే ప్రాపర్టీ ఇస్తుంది. అండ్ ఎవరెవరిని డిస్ప్లే చేస్తుంది? ఈఎన్ఓ, ఈనేమ్, ఈసాప్. ఇప్పుడు నేను ఏమంటానంటే క్లాస్ హెచ్ఆర్, ఇప్పుడు ఇది చైల్డ్ ఎలా అవుతుంది సార్ అంటే బ్రాకెట్లో ఎంప్లాయీ పెట్టేస్తాం అంతే, దట్స్ ఇట్. అప్పుడు అది ఏమైపోయింది? ఇన్హెరిటెన్స్ అయిపోయింది. హూ ఇస్ ఎంప్లాయీ? హూ ఇస్ హెచ్ఆర్? రైట్. ఇప్పుడు నేను ఏమంటానంటే ఫోర్ 178 5217, సారీ నేమ్ కదా, ఓకే. సో సెల్ఫ్ డాట్ ఈ నంబర్, సెల్ఫ్ డాట్ ఈ నేమ్, సెల్ఫ్ డాట్ ఈ సెల్ఫ్. ఈ హెచ్ఆర్ ఎవరు? ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ది ఎంప్లాయ్. ఓకే. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మనము? ఎంప్లాయీ క్రియేట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఎంప్లాయీ ఇంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి హెచ్ఆర్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. హెచ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్, రైట్? హెచ్ఆర్ అనగానే ఎవరెవరు కాల్ అవుతారు? ఎవరైనా కాల్ చేయొచ్చు, సెట్ డేటాని కాల్ చేయొచ్చు సార్, డిస్ప్లేని కూడా కాల్ చేయొచ్చు. ఎందుకు సార్? బికాస్ ఈ ఏదైతే ఉందో హెచ్ఆర్లో కూడా వచ్చేస్తుంది, ప్రాపర్టీస్ వచ్చేస్తాయి కదా. అర్థమైందా? అంటే ఇప్పుడు హెచ్ యొక్క మెంబర్స్ ఎవరు? హెచ్ డాట్ సెట్ డేటా, హెచ్ డాట్ డిస్ప్లే. ఓకే, ఫస్ట్ ఇది రన్ చేద్దాం, రైట్? సో ఇది అన్నప్పుడు ఏమవుతుంది? ఎవరు ప్రాపర్టీస్ వెళ్ళిపోతాయి?
ఎంప్లాయీ ప్రాపర్టీస్ ఎందులోకి వెళ్ళిపోతాయి? హెచ్ఆర్లోకి వెళ్ళిపోతాయి. ఫైన్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్, ఆబ్జెక్ట్ క్రియేటెడ్, హెచ్ సెట్ డేటా, డన్. రైట్. నెక్స్ట్ వచ్చేసిందా? హెచ్ఆర్లో డిస్ప్లే ఉందా? అసలు హెచ్ఆర్లో డిస్ప్లే ఉందా? సో హెచ్ఆర్లో ఏముంది? సెల్ఫ్ డాట్ ఈఎన్ఓ ఉంది. సో సెల్ఫ్ డాట్ ఈఎన్ఓ కూడా ఎందులోంచి తీసుకుంటున్నాం మనం? ఎంప్లాయీ. సెల్ఫ్ డాట్ నేమ్, సెల్ఫ్ డాట్ సాల్, అంటే నువ్వు ఎవరినైనా ప్రింట్ చేసుకో కావాలి అంటే. ఎస్. ఓకే. ఇంకో పాయింట్, హెచ్ఆర్ స్పెసిఫిక్గా వాడి కావాలంటే వాడు చేసుకోవచ్చు. వాడికి కావాల్సిన ఏమన్నా వాడు డిస్ప్లే చేసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, వాడి ఇష్టం. ఎస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డాట్, ఈ మూడు పైనుంచి వచ్చేసినాయి పేరెంట్ దగ్గర నుంచి. సో సెల్ఫ్ డాట్ ఈమెయిల్, వీడు ఈమెయిల్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాడు, jack@gmail.com. రైట్. ఇప్పుడు వీడు సెపరేట్గా ప్రింట్ చేసుకోవాలి. అర్థమైందా? సో సెల్ఫ్ డాట్ ఈమెయిల్, సెల్ఫ్ డాట్ ఈమెయిల్. అర్థమైందా పాయింట్? సో అప్పుడు ఈ మెయిల్ కూడా ప్రింట్ అవుతుంది. కానీ ఎప్పుడు ప్రింట్ అవుతుంది? సెట్ డేటా అన్నప్పుడు ప్రింట్ అవుతుంది. ఈజ్ దిస్ క్లియర్? అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే వాడి ఓన్గా కూడా ఉండొచ్చు, మరి పైన తీసుకునే కాకుండా వాడు ఓన్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు జావా సిలో నుంచి వచ్చింది అన్నాం, మరి జావాలో వాటి ఓన్వి ఉన్నాయి కదా, సిలో ఉన్నాయి అన్నీ వాడటం లేదు. సో దాంట్లో ఉన్నాయి కూడా కొన్ని వాడుతుంది. ఎస్. సిలో ఉన్న పాయింటర్స్ జావా వాడట్లే. ఎస్. అట్లా. అర్థమైందా? ఈజ్ దిస్ క్లియర్? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పేరెంట్. ఈ సెల్ఫ్ డాట్ ఈఎన్ఓ ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాం మనం? ఎవరికి ఇస్తున్నాం? హెచ్ఆర్కి ఇస్తున్నాం. సో ఈ ప్రింటింగ్ లాజిక్ ఎవరికి ఇస్తున్నాం? ఎంప్లాయీకి ఇస్తున్నాం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు హెచ్ఆర్ని కాల్ చేస్తున్నప్పుడు నీకు డిస్ప్లే వచ్చేస్తుంది, సెట్ డేటా కూడా వచ్చేస్తుంది. సెట్ డేటా నా లోపలే ఉంది, కానీ డిస్ప్లే ఎక్కడి నుంచి వస్తుంది? ఎంప్లాయీ నుంచి వస్తుంది. దిస్ ఇస్ సింగిల్ ఇన్హెరిటెన్స్. అర్థమైంది లాజిక్? ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్? ఓకే. సో దిస్ ఇస్ ద వే యూ క్యాన్ గో ఫర్ ద విచ్ ఇన్హెరిటెన్స్? సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే సింగిల్ పేరెంట్, సింగిల్ చైల్డ్. రైట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ మనం ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఎంప్లాయీకి ఎవరు? ఎంప్లాయీకి పేరెంట్ ఎవరు? ఆబ్జెక్ట్. ఇక్కడ సార్ మీరు ఆబ్జెక్ట్ ఇలే కదా, ఇచ్చినా సరే అదేమనుకోదు అనమాట. ఎందుకు అంటే అది కరెక్ట్ కాబట్టి. ఎంప్లాయీకి ఎవరు? ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమంటాం? ప్రతిదీ ఆబ్జెక్టే అంటాం. ఎందుకు సార్ ప్రతిదీ ఆబ్జెక్ట్? బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ఓన్లీ. అందుకనే పైథాన్ ఈజ్ కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అన్నీ ఆబ్జెక్ట్సే. ఒకటి లిస్ట్ ఆబ్జెక్టు, ఒకటి సెట్ ఆబ్జెక్టు, ఒకటి ఆ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్, అన్నీ కూడా ఆబ్జెక్ట్సే అన్నమాట. అర్థమైందా? సో ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్? సింగిల్ ఇన్హెరిటెన్స్. ఎందుకు సార్ ఇది ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటున్నారు? బికాస్ ఆబ్జెక్ట్ ఈజ్ ద పేరెంట్, ఎంప్లాయీ ఈజ్ ద చైల్డ్. ఆబ్జెక్ట్ ఈజ్ ద పేరెంట్, ఎంప్లాయీ ఈజ్ ద చైల్డ్. పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ పెట్టాలంటే ఏం చేయాలి? సింపుల్గా బ్రాకెట్స్లో ఆబ్జెక్ట్. క్లియర్? రైట్. సో బ్రాకెట్లో స్టూడెంట్, బ్రాకెట్లో మీరు ఏ క్లాస్ అయినా పెట్టుకోండి, కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇది ఆల్రెడీ డిరైవ్ అయి ఉండాలి, ఆల్రెడీ డిరైవ్ అయి ఉండాలి, లేకపోతే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంప్లాయీ స్టూడెంట్ అన్న, స్టూడెంట్ అనే క్లాస్ ఉందా? ఏముంటుంది? ఆబ్జెక్ట్ అన్నప్పుడు అన్నదా? ఎందుకు? ఆబ్జెక్ట్ ఈస్ దేర్ బై డిఫాల్ట్. అర్థమైంది లాజిక్? నెక్స్ట్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్.
పేరుతోనే మనం ఒకటి చెప్పుకోవచ్చు. ఏంటది? మల్టీ లెవెల్ అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ అంటున్నా కదా. ఏ బి సి డి. ఏ ఎవరు? పేరెంట్ ఆఫ్ బి. బి ఎవరు? పేరెంట్ ఆఫ్ సి. సి ఎవరు? పేరెంట్ ఆఫ్ డి. డి ఈజ్ ద చైల్డ్ ఆఫ్ సి. సి ఈజ్ ద చైల్డ్ ఆఫ్ బి. బి ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఏ. లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు అల్టిమేట్గా డిలో ఎవరెవరు ప్రాపర్టీస్ ఉంటాయి? సి ప్రాపర్టీస్ ఉంటాయి, బి ప్రాపర్టీస్ ఉంటాయి, ఏ ప్రాపర్టీస్ ఉంటాయి. దిస్ ఇస్ మల్టీ లెవెల్. మల్టీ లెవెల్. సో మల్టీ లెవెల్ అంటే అర్థమైంది ఇప్పుడు? ఓకే. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఏ లెవెల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనిపిస్తుంది? ఏ లెవెల్? మల్టీ లెవెల్. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ హెచ్ఆర్. సో అదే సింపుల్ ఎగ్జాంపుల్. సేమ్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఫర్ మల్టీ లెవెల్ ఆల్సో. ఎందుకు సార్? హియర్ we have levels of inheritance. Here we have levels of inheritance. ఏముంటుంది ఇక్కడ? Levels of inheritance. What we have here? Levels of inheritance. Top level, next level, next level, next level, next level. అర్థమైందా? సో ఇక్కడ ఎవరు? ఆబ్జెక్ట్ ఈజ్ ద పేరెంట్ ఆఫ్. దానికి స్పెషల్ ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదు. ఆబ్జెక్ట్ ఎంప్లాయీ హెచ్ఆర్. డన్? క్లియర్? అండర్స్టూడ్ ద పాయింట్? వెరీ గుడ్. ఇప్పుడు మీరే రాస్తారు ఎగ్జాంపుల్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్. హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి తెలుసా? ద టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ in which you have so this type of inheritance in which you have one parent and multiple children. One parent and multiple children. అంటే ఏంటి సార్? ఏ బి సి డి. A is the parent of B. A is the parent of C. How different it is from multi-level? ఇంతకు మల్టీ లెవెల్ ఏమైంది? ఒకవేళ డిని ఎట్లా వేసాము? డిసిబిఏ ఇట్లా వేసాము. అంటే డిలోకి సి ప్రాపర్టీస్ వస్తాయి, బి ప్రాపర్టీస్ వస్తాయి, ఏ ప్రాపర్టీస్. కానీ ఇక్కడ అట్లా కాదు. బీసీడీలోకి ఏస్ ప్రాపర్టీస్ మాత్రమే వస్తాయి. అర్థమైందా? ఎస్ ఆర్? ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే, ఐ గివ్ యూ ఎగ్జాంపుల్ ఆల్సో. సేమ్ ఎంప్లాయీ తీసుకోండి. సో ఒక కంపెనీలో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్, మేనేజర్, రైట్? సో హెచ్ఆర్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, సో సంథింగ్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, రైట్? అడ్మిన్, అట్లా మన ఇష్టం. ఈ తయారు చేయండి. ఐ వాంట్ యూ టు డెవలప్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ని మనం ఈజీఏ రిలేషన్షిప్ అంటాం, గుర్తుపెట్టుకోండి. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దిస్? ఈజీఏ రిలేషన్షిప్. స్టార్ట్. 5 minutes.
అయిపోయిందా? చెప్పండి. ఫస్ట్ ఏ క్లాస్ తయారు చేయాలి? ఎంప్లాయీ క్లాస్. వెరీ గుడ్. నెక్స్ట్ క్లాస్. నేను స్ట్రక్చర్ ఇస్తాను, మీరు తర్వాత యూ కెన్ ఫిల్ ఎనీథింగ్, నో ప్రాబ్లం. సో ఎంప్లాయీ తర్వాత ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, కొంచెం మీనింగ్ఫుల్ ఎగ్జాంపుల్. సో క్లాస్, ఇంకోటి మేనేజర్. సో మేనేజర్ కూడా ఎంప్లాయీ అవుతాడు, అవునా? ఎంప్లాయీ, రైట్. తర్వాత అది ఇంకా మీరు నింపుకోవడం మీ ఇష్టం. తర్వాత క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీడు కూడా ఎంప్లాయీ అవుతాడు, రైట్. మూడిలో కామన్గా ఏముంది? ఎంప్లాయీ పేరెంట్. ఎంప్లాయీ ఇస్ ద పేరెంట్, రైట్. ఓకే, సో ఈ విధంగా యూ క్యాన్ ఫిల్ ఇట్ లేటర్, నో ప్రాబ్లం, రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి, సో దట్ వీ కెన్ డూ సమ్ క్యాలిక్యులేషన్స్. సో I will say class shape. సో ప్రపంచంలో ఉన్న అన్ని కూడా షేప్సే కదమ్మా. ఇప్పుడు రెక్టాంగిల్ ఉంది, రైట్.
సో రెక్టాంగిల్ ఉంది, యూ హ్యావ్ స్క్వేర్, సర్కిల్, ఇవన్నీ షేప్స్ అవునా? ఎస్ ఆర్ నో? నౌ ఐ విల్ సే క్లాస్ రెక్టాంగిల్ బ్రాకెట్లో ఏం పెడతాను, షేప్. ఇప్పుడు నాకు షేప్ ఏమిస్తుంది అంటే ఇట్ విల్ గివ్ మీ ఏరియా మెథడ్, విల్ గివ్ మీ వాట్, ఏరియా మెథడ్. సో నేను ఏరియా మెథడ్లో ఏం పెట్టొద్దు అనుకుంటున్నా, పాస్ అని పెట్టేస్తాను. ఓకే, సో ఇట్ విల్ ఆల్సో గివ్ మీ perimeter method, and it will also give me circumference. వాల్యూమ్ పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. సర్కంఫియరెన్స్ ఇంకా ఈజీగా అర్థం కావడానికి సర్కంఫియరెన్స్ పెట్టేసి సెల్ఫ్ పెడతాం, రైట్? ఓకే, ఇప్పుడు రెక్టాంగిల్ ఎవరెవరిని యూజ్ చేసుకోవాలి? మెయిన్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఈస్ రీయూజింగ్ ద రిసోర్సెస్. రెక్టాంగిల్ మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. రెక్టాంగిల్ కెన్ యూజ్ ఏరియా అండ్ పెరిమీటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్, రైట్, సో క్లాస్ సర్కిల్ అన్న, సర్కిల్ ఆల్సో టేక్స్ షేప్. మరి ఇప్పుడు వీడెవరిని యూజ్ చేసుకోవచ్చు? ఏరియాని, సర్కంఫియరెన్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఎస్, మెజర్మెంట్స్ అన్ని వాడే ఇచ్చుకుంటాడు, కానీ వీడు ఎవరిని యూజ్ చేసుకోవాలి? వీడు అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే దేర్ విల్ బి వన్ పేరెంట్ క్లాస్ విచ్ విల్ హ్యావ్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ అన్నమాట, విచ్ విల్ హ్యావ్ ఆల్ ద ఫంక్షనాలిటీస్. ఇప్పుడు డీజాంగోలో మీరు మోడల్ ఇవన్నీ చూస్తుంటారు. సో దెర్ విల్ బి వన్ పేరెంట్ క్లాస్ విచ్ విల్ హ్యావ్ ఆల్ ద ఫంక్షనాలిటీస్. మనం ఏం చేయాలి అంటే మనకి ఆ క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. ఇన్హెరిట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తాయి? ప్రాపర్టీస్ అన్నీ వచ్చేస్తాయి. నువ్వు ఇంకా వేరే ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోవాల్సిన పని లేదు. ఎస్, ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా పాయింట్? క్లియర్ ఆర్ నాట్? ఓకే, సో ఇప్పుడు రెక్టాంగిల్. సో రెక్టాంగిల్లో నాకు ఏమేమి మెజర్మెంట్స్ కావాలి? ఐ విల్ ఇనిషియలైజ్ యూజింగ్ ఇనిట్ కన్స్ట్రక్టర్. సో సెల్ఫ్ నాకు ఏమేమి కావాలి రెక్టాంగిల్లో? రెక్టాంగిల్ ఐ వాంట్ లెంత్ కామా బ్రెడ్త్. అర్థమైందా? నాకు ఏమేమి కావాలి? లెంత్ కామా బ్రెడ్త్. సో ఇక్కడ ఏమంటాను? సెల్ఫ్ డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్, తర్వాత సెల్ఫ్ డాట్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్, రైట్? అర్థమైందమ్మా లాజిక్? ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? డిఎఫ్ ఇనిట్ అయిపోయింది. సో నౌ వాట్ హ్యావ్ టు డూ? ఏరియా కూడా సెల్ఫ్. ఏరియా ఏంటి? ఏరియా ఇస్ అ మెథడ్ విచ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ద షేప్ ఇస్తుంది నీకు అది. అర్థమైందా? సో ఏరియా క్రియేట్ చేసుకోవట్లేదు, షేప్ ఇస్తుంది. సో ఐఎమ్ రీయూజింగ్ ద రిసోర్సెస్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్. కోడ్ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నావు. ఇప్పుడు డీజాంగిల్ ఏమన్నాను? కోడ్ కూడా ఆల్రెడీ ఉంటుంది, నువ్వు జస్ట్ దాన్ని కాల్ చేసుకుంటావు అంతే. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, ఏరియా ఫార్ములా రిటర్న్ సెల్ఫ్ డాట్, ఇక్కడ రిటర్న్ వాడుతున్నాను చూడండి, సెల్ఫ్ డాట్ ఇంటూ, చెప్పాను కదా కొంచెం రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకుందామని. డన్. నెక్స్ట్ పెరిమీటర్. వాట్ ఇస్ పెరిమీటర్? సర్కంఫరెన్స్ వాడను, నాకు అవసరం లేదు సర్కంఫరెన్స్. ఎందుకంటే రెక్టాంగిల్కి ఏముంటాయి? ఏరియా, పెరిమీటర్ ఉంటుంది, అంతేనా? ఓకే, సో ఇక్కడ ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, సెల్ఫ్ డాట్ లెంత్. ఇప్పుడు సర్కిల్కి ఏం చేస్తారు? సేమ్, బట్ వాట్ we require only radius.
రేడియస్. అంతేనా? ఓకే, తర్వాత ఇక్కడ ఏమందాం, రేడియస్ ఇజ్ ఈక్వల్ టు రేడియస్. అర్థమైందా? ఎస్. ఏరియా కావాలి. ఏరియా ఏంటి? పై ఆర్ స్క్వేర్. సో పై వాల్యూ ఎంత? మ్యాథ్ డాట్ పై. సో మ్యాథ్ ఏంటి సార్? అది మ్యాథ్ అనేది ఒక మాడ్యూల్. ఇంపోర్ట్ మ్యాథ్. ఇక్కడ మ్యాథ్ డాట్ పై, మ్యాథ్ డాట్ పై, మ్యాథ్ డాట్ పై అనగానే పై వాల్యూ వచ్చేస్తుంది. సో పై ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ డబల్ స్టార్ 2, రేడియస్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్. ఈజ్ ఇస్ క్లియర్? ఎస్ అన్న. మ్యాథ్ డాట్ పై ఇంటూ, ఇట్లా మ్యాథ్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా మ్యాథ్లో ఉండిపోతాయి అనమాట. యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, పెరిమీటర్ అవసరమా? ఇప్పుడు ఏం కావాలి నాకు? సర్కంఫియరెన్స్ కావాలి. సో వాట్ ఈస్ సర్కంఫియరెన్స్? 2 pi r. సో 2 ఇంటూ మ్యాథ్ డాట్ పి ఇంటూ, అర్థమవుతుందా, ఇంటూ ఆర్ ఇంటూ సెల్ఫ్ డాట్ రేడియస్. డన్. ఓకే, ఇది ఒకసారి రన్ చేసేసి డన్. ఇప్పుడు నేను ఎవరిని క్రియేట్ చేసుకోవాలి? షేప్ని క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే షేప్లో ఏం లేదు. షేప్ ఈజ్ ఓన్లీ ద వన్ విచ్ ఈస్ గివింగ్ ద ప్రాపర్టీస్, అంతే. షేప్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలి? రెక్టాంగిల్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రెక్టాంగిల్, రైట్? సో రెక్టాంగిల్ ఎవరంటే పాస్ చేసుకోవాలి నేను? లెంత్ బ్రెడ్త్. సో లెంత్ ఎంత? 2, 3. సింపుల్. సో ఇప్పుడు ఏమంటాను? ఆర్ డాట్ ఏరియా. ఆర్ డాట్ ఏరియా. నెక్స్ట్ ఆర్ డాట్ పెరిమీటర్. క్లియర్? సో సింపుల్గా రన్ చేయండి. రిటర్న్ కాబట్టి మనం డైరెక్ట్గా ఎంత వచ్చింది ఆన్సర్? 6 వచ్చింది. పెరిమీటర్ అయితే ఎంత వస్తుంది? 10. డన్. క్లియర్? సో దిస్ ఇస్ hierarchical inheritance. అట్లానే you can go for circle. C is equal to circle. So circular radius 2.5. ఏరియా వచ్చేసి ఎంత వస్తుంది? 6. 2 pi r, అంతేనా? పై ఆర్ స్క్వేర్ కదా. సో పై ఆర్ స్క్వేర్, అంతేనా? ఓ సారీ, సి డాట్ ఏ, రైట్? సో 19.6 something. గాట్ ఇట్? ఓకే, ఇక్కడ సి డాట్ సర్కంఫియరెన్స్. అర్థమైందా పాయింట్? సో క్యాల్కులేషన్స్ ఉన్నాయనుకోండి, మాకు ఒక పర్టికులర్ ఐడియా వస్తుంది. సర్కంఫియరెన్స్ ఇస్ గాట్ ఇట్? సో ఈ విధంగా మనము వీ కెన్ గో ఫర్ ద విచ్ కాన్సెప్ట్? hierarchical inheritance. Hierarchical inheritance. Got it? So finally మీకు you have which inheritance? Multiple inheritance. So multiple inheritance అంటే ఏంటి? Multiple inheritance the type of inheritance in which we have two or more parents
and one and only one child class. అంటే ఏంటి సార్ ఇక్కడ you will have A, B, C, D. So A is the parent of B is also the parent of C is also the parent of D. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హైరారికల్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకు చిన్న తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు క్లాస్ 1 రైట్, క్లాస్ 1లో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 పెడుతుంది. వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. సో తర్వాత క్లాస్ 2, తర్వాత క్లాస్ 3. సో క్లాస్ 2లో ఏ ఈజ్ ఈక్వల్ టు 8, క్లాస్ 3లో ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఫైన్. సో మూడిట్లో ఏ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు నేను క్లాస్ 4 అంట. క్లాస్ 4 ఎవరైనా తీసుకుంటాను నేను 1, 2, 3 రైట్. నౌ నా దగ్గర ఎవరున్నారు? ఐ హ్యావ్ ఏ ఉంది, ఏ ఉంది, ఈ 3 ఏలు ఉన్నాయి. ఎస్, ఓకే, సూపర్. నౌ ఐ విల్ సే డిఎఫ్ డిస్ప్లే print 4.a. 4.a ఎందుకు అంటున్నారు సార్? 4.a ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటున్నారు? సో ఈ అనేది ఏంటి? క్లాస్ వేరియబుల్ ఆర్ ఏ స్టాటిక్ వేరియబుల్. దేంతో కాల్ చేయాలి దాన్ని? క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. క్లాస్ నేమ్తో కాల్ చేస్తాం. ఇప్పుడు 4లో ఎవరెవరు వచ్చేసారు? ఏ వచ్చింది, ఏ వచ్చింది, ఏ వచ్చింది రైట్. కానీ ఏ కాల్ అవుతుంది ఎందుకు? బికాస్ లెఫ్ట్ మోస్ట్ వన్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. విచ్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్? లెఫ్ట్ మోస్ట్ వన్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరువేరుంటే టెన్షనే లేదు. ఓకే, వేరువేరుంటే అన్నీ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిసిడి ఉందనుకోండి, బిసిడి వచ్చేస్తాయి దేంట్లోకి? 4లో. సేమ్ ఉంటేనే ప్రాబ్లం. అర్థమైంది లాజిక్? ఇప్పుడు మనం క్లాస్ 4లో ప్రింట్ 4.a రాస్తాం, అక్కడ 1.a 2.a అని చెప్పి సపరేట్గా చేస్తాం. ఒక సామెత ఉంది, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని. ఆపరేషన్ సక్సెస్ పేరెంట్ డైడ్ అర్థం ఏంటి? డాక్టర్ పని డాక్టర్ చేస్తున్నాడు కానీ పేషెంట్ దాన్ని తీసుకోవట్లేదనా? ఇప్పుడు నువ్వు 1, 2, 3 తీసుకున్నదంటే ఇన్హెరిటెన్స్ ఎందుకు? ఇంకా 1, 2, 3 అనేది నువ్వు ఇక్కడ 4 డాట్ అనే బదులు 1, 2, 3 తీసుకుని ఉంటే ఇంక ఇన్హెరిటెన్సే వేస్ట్ కదా. ఇప్పుడు 4 ఒకటి తీసుకుంటుంది, 1, 2, 3లో ఉన్నాయి తీసేసుకుంటుంది. సో 1, 2, 3 తీసేసుకుంటుంది అంటే 4 దేనిలాగా పనిచేస్తుంది? 1, 2, 3 లాగా పనిచేస్తుంది.
ఇంకా నువ్వు 1 2 3 తీసుకుంటే ఇక లాభం ఏముంది? ఇన్హెరిటెన్స్ లాభం ఏముంది? అదే అంటున్నావు కదా, ఆపరేషన్ సక్సెస్ పేరెంట్ డైడ్, పేషెంట్ డైడ్. ఇన్హెరిటెన్స్ ఏందో 1 hour క్లాస్లో 45-50 minutes మనం టాపిక్ మాట్లాడాము. ఇన్హెరిటెన్స్ అర్థమైంది, అంతే అర్థమైంది. నీ లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమైందంటే 1 2 3 వాడుకోవచ్చా అని అడుగుతున్నావు. 1 2 3 వాడుకుంటే ఇక నీకు ఇన్హెరిటెన్స్ ఎందుకు? ఇంకా నువ్వు 1 2 3 వాడేది ఉంటే ఇన్హెరిటెన్స్ అనవసరం కదా నీకు. ఇక్కడ కాన్సెప్టే రీయూజబిలిటీ కదా, అర్థమైందా? ఇప్పుడు 4 అవర్ని తీసుకుంటుంది, 1ని తీసుకుంటుంది, 2ని తీసుకుంటుంది, 3ని తీసుకుంటుంది. అంటే మరి వేరే వాల్యూస్ రావాలంటే ఇప్పుడు ఫస్ట్ అంటే మనం ఫస్ట్లో పెట్టుకోవాలి అంతేనా సార్? వేరే వాల్యూస్ రావాలి. వేరే వాల్యూస్ అంటే 3లో ఉన్న ఏ వాల్యూ కావాలంటే దాన్ని ఫస్ట్లో పెట్టుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అంతే, ఆప్షన్ లేదు, ఎందుకంటే సేమ్ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి ఆల్వేస్ గివెన్ టు ద లెఫ్ట్ మోస్ట్ వన్ అన్నమాట. అంటే నాకు ఇంత డౌట్ ఎందుకు వచ్చిందంటే అంటే ఇలా యాక్సెస్ చేసుకోండి 2లో ఉన్న వేరు వేరే ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నాకు బీసీడి ఉంది అనుకో, 3 వచ్చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీసీడి ఉంది, సో బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈజ్ ఈక్వల్ టు 9, డి ఈజ్ ఈక్వల్ టు 11, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4.b, 4.c, 4.d, రైట్? అంటే ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎప్పుడు పని చేయదు అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉంటే పని చేయదు అని చెప్పడం అనమాట. అంటే 3 తీసుకోదు, ఏది తీసుకుంటుంది మరి? లెఫ్ట్ మోస్ట్ 1 తీసుకుంటుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ అంటే 5 3 9 11. వేరు వేరు ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు, అర్థమైందా? సేమ్ ఉన్నప్పుడే టెన్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏం టెన్షన్ స్టార్ట్ అవుతుంది? లెఫ్ట్ మోస్ట్ 1 మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ ఇక్కడ నేను 1ని లాస్ట్లో పెడతాను. ఇప్పుడు రన్ చేస్తాను. 8391 ఎందుకు? ఫస్ట్ 2 ఉంది లెఫ్ట్లో కాబట్టి ఏది లెఫ్ట్లో ఉందో దాన్ని తీసుకుంటాను. అర్థమైందా కాన్సెప్ట్? నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇంకా 1.2 1.a 1.b తీసుకుంటే ఇంకా ఇన్హెరిటెన్స్ అవసరం లేదు చెప్పాలంటే. ఎస్, అప్పుడు ఈ బ్రాకెట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా మనం దాన్ని కాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని ఒకటే ఫైల్లో ఉన్నాయి కాబట్టి. లేదు సార్ వేరే ఫైల్లో ఉంటే ఇంపోర్ట్ చేసుకుంటాం. క్లియర్? రైట్, ఇది కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. రేపు మనము ఎల్లుండి we will go for encapsulation, polymorphism and the other things. ఇన్హెరిటెన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూజ్ చేస్తాం డీజాంగల్, పాలిమార్ఫిజం అన్నీ ఇంటర్నల్గా యూజ్ అవుతుంటాయి. ఓకే.